విశ్వాసం యొక్క జీవితంలో విశ్వాసము కలిగిన ప్రార్థన ఎప్పుడైతే ఆ మనిషికి జవాబును తీసుకురాలేని పరిస్థితిలో ఉంటుందో ఆ మనుషుని జీవితము ఎరుకన పడిపోయిన పరిస్థితిలో ఉండిపోతుందంట. ఒక విశ్వాసి జీవితము, ఆయనను ఆరాధిస్తున్న వారి యొక్క జీవితము, ఆయనను వెంబడిస్తున్న వారి యొక్క జీవితము, ఆయన నామమును పదే పదే వాడుతూ ప్రార్థన చేస్తున్న వారి యొక్క జీవితంలో దేవుడు అనునిత్యము కూడా కదలాలనేది ఆయన ఉద్దేశమైనది. ప్రతి సమయమందు కూడా ప్రతి విశ్వాసి అడుగు యొక్క ప్రార్థనకు జవాబును అనుగ్రహించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అయితే మీ ప్రార్థన జీవితంలో మీకు సంపూర్ణమైన జవాబు రావాలంటే ప్రతి మనుషుడు కూడా దేవునితో సహవాసము చేసే విషయంలో రాజీ పడకూడదు. ప్రతి దినము కూడా దేవునితో రాజీ పడని సహవాసం అనేది ప్రతి మనుషుడు కూడా కలిగి జీవించాలి. ఒకవేళ మన జీవితంలో కనుక మనము రాజీ పడకుండా దేవుడు నియమించిన నియమములతో, దేవుడు కోరుకున్న జీవితములతో మనము కనుక ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయగలిగితే మనలను ఇరుకు నుండి విశాలతలోనికి దేవుడు ఈ రాత్రి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అనే భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ దావీదు ఆ వ్యక్తి జీవితంలో కలుగుతున్న శ్రమల నిమిత్తము ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. వెనుక శత్రువు వలె తనకు పిల్లనిచ్చిన మామే సౌలు అతన్ని తరుముచుండగా ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఆ వ్యక్తి జీవితంలో కదిలి ఆ వ్యక్తి జీవితంలో ఏ విధముగా దేవుడు పనిచేశాడో కొన్ని విషయాలు తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం కాడ నుంచి నేను చదువుతా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. చాలు. ఇక్కడ ఒకసారి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఇక్కడ దావీదు యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదంటే ఆ వ్యక్తి జీవితంలో మరణము ఆ వ్యక్తిని వెంటాడుతుందంట. మరణం అనేది ఒక వరద వలె ఆ వ్యక్తిని వెంటాడుతున్న సమయంలో అతడికి కలుగుతున్న శ్రమలో అతడు దేవునిని మొరపెట్టడం అనేది చేయడం జరుగుతుంది. మనం ఈ లోక సంబంధంగా కనుక ఆలోచన చేస్తే శ్రమలో ఎప్పుడు కూడా మనకు ప్రార్థన చేయాలనే ఆశ ఉండదు. శ్రమలో అధికమైనప్పుడు ప్రార్థన జీవితంలో ఆగిపోయే అవకాశం ఉంది. శ్రమ కలిగిన జీవితంలో శ్రమ నుండి బయటికి రావడానికి తాళపు చెవి ఏమిటంటే ఒక విశ్వాసకి ప్రార్థన జీవితం. ఇక్కడ దావీదు మరణ ఛాయలలో నడుచుతున్నాడు. మరణము వరద వల్లే ఆ వ్యక్తిని వెంబడించుతున్నది. తన మామ చంపడానికి బయలుదేరాడు. ఆ సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చూచాను. హల్లెలూయా. ఇక్కడ దావీదుకు కలిగిన శ్రమలలో దావీదు ఎంత భయంకరమైన ప్రార్థన చేస్తున్నాడంటే విడిచిపెట్టని ప్రార్థన చేస్తున్నాడు. విడిచిపెట్టకుండా దేవుడిని అడుగుతా ఉన్నాడు, దేవుడిని గోజాడుతూ ఉన్నాడు, దేవుడి సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయ్యా, నాకు శ్రమలు ఎక్కువైపోయినాయి, ఇదిగో నాకున్న వారిని నేను తరుముచున్నాను, మరణము నన్ను వరద వల్ల వెంటాడుతుంది, మరణము నా జీవితంలో నాశనం చేయడానికి నా వెంట పక్కనే ఉన్నట్టుంది, నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎక్కడికి వెళ్ళలేను కనుక నాకున్న ఆధారం నీవేనయ్యా, నా శ్రమలన్నింటి నుంచి కూడా నీవే విడిపించగలిగిన గొప్ప దేవుడు కనుక నీకే ప్రార్థన చేస్తున్నా.
ఈ ప్రార్థన చేసే సమయంలో దావీదుకున్న అలవాటు ఏమిటంటే ఆ వ్యక్తి చేసిన ప్రతి ప్రార్థనను కూడా దేవుడు అంగీకరిస్తాడనే నమ్మకము దావీదులో భయంకరంగా ఉన్నదట. హల్లెలూయా. ప్రార్థన జీవితంలో ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుందంటే, నీవు ప్రార్థిస్తున్న దేవుడు నీకు జవాబు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు అని నీవు ఖచ్చితంగా విశ్వసించి నమ్మి ప్రార్థించాలి. ఇక్కడ దావీదు ఖచ్చితంగా విశ్వసించి నమ్మి ప్రార్థించిన తర్వాత ఆ ప్రార్థన ఎలా కనబడుతుందంటే, దావీదుకి డైరెక్ట్గా దేవుని యొక్క చెవులలోనికి వెళ్ళిపోయి ఆయన చెవులలో వినబడతా ఉన్నదంట దావీదు ప్రార్థన. అంటే ఈ భూమి మీద ఎవరో ప్రార్థన చేయట్లేదా? ఓకే, చేసి ఉండొచ్చు అందరూ కూడా. కానీ అయినప్పటికీ కూడా దావీదు తన ప్రార్థన జీవితంలో తన ప్రార్థనను ఏ విధంగా చూస్తున్నాడంటే, నేను చేస్తున్న ప్రార్థన ప్రభు చెవులలోనికి వెళ్ళిపోయింది. దేవుడి చెవులలో నా ప్రార్థన అనేది వినపడుతూ ఉంది. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ ప్రార్థన జీవితంలో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు నీ మొరను ఆయన చెవుల ద్వారా వింటా ఉన్నాడు. నీ ప్రార్థన జీవితంలో ఒకవేళ ఆ విధమైన విశ్వాసం నీలో లేకుండా, ఒకవేళ నీ భక్తి జీవితంలో కొనసాగిస్తున్నట్లయితే, నీ భక్తి జీవితంలో నీ ప్రార్థనకు జవాబు రాని అవకాశం ఉన్నది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడన్న గమనంలోనే నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన దేవుని యొక్క చెవులలోనికి వెళ్ళిపోయి ఆ ప్రార్థన అంగీకరింపబడిన తర్వాత ఆ యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే, ఇక్కడ అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే, ఇన్స్టెంట్ గా వెంటనే ఆయన చెవులలోకి వెళ్ళిన ఆ ప్రార్థన జవాబుగా పనిచేస్తుందంటే, ఈ భూమి మీద ఆయనను వెంటాడుతున్న వారి యొక్క జీవితంలో ఏమవుతుందంటే, ఆ భూమి అంతా కూడా కంపించిందంట, పర్వత పునాదులన్నీ కూడా వణికినాయంట. దావీదు చేసిన ప్రార్థనకు దేవుడు రెస్పాండ్ అవుతుంటే ఈ విధంగా జరుగుతుందంట. ఆయన కోపింపగా అవి కంపించదు. ఎంత కోపం వచ్చిందంట. దేవుడు దావీదు చేస్తున్న ప్రార్థన అంగీకరించి దావీదును వెంటాడుతున్న శత్రువుల విషయమై దేవుడికి కోపం వచ్చిందంట. అయ్యో, నా దావీదును మీరు వెంటాడతారా? అతడు నాతో సహవాసం చేయగలిగిన వాడు, చేస్తున్నవాడు, అతడు నన్ను నమ్ముకున్నవాడు, సో అతని ప్రార్థన ఖచ్చితంగా అంగీకరిస్తాను అని దావీదు జీవితంలో దేవుని యొక్క కృప ఏ విధంగా ఉందంటే, దేవుడే దావీదు యొక్క శత్రువుల విషయమే కోపముగా ఇక్కడ కోపగించుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన నాసిక రంధ్రము నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. హల్లెలూయా. నిప్పు కణములు రాజబెట్టును, మేఘములను వచ్చి ఆయన వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదు యొక్క ప్రార్థనకు దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. దేవుడు జవాబును అనుగ్రహిస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడంటే, ఆయన బయలుదేరాడు దావీదు కోసం. ఆయన బయలుదేరి ఎట్లా వచ్చాడంటే, మేఘములను వచ్చి దావీదు చేసిన ప్రార్థనకు జవాబును అనుగ్రహించడానికి, దావీదును నాశనం చేయడానికి ఏ మరణమైతే ఎవరైతే అతన్ని నాశనం చేయడానికి నిలబడి ఉన్నారు వారందరి ఎదుటికి దావీదు కోసము దేవుడు మేఘములను వచ్చి భూమి మీదకి వచ్చినట్లు రాయబడి ఉన్నది. ఈ రాత్రి కాలంలో నీ ప్రార్థన కూడా దేవుడిని ఈ భూమి మీదకి నీ జీవితంలోనికి తీసుకొచ్చే ప్రార్థన జీవితంలోనికి నీవు వెళ్ళాలి. మేఘములను వచ్చి నీ కొరకు నీవు చేస్తున్న ప్రార్థనను నెరవేర్చడానికి దేవుడు వచ్చేలాగా నీవు ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. ఇక్కడ దావీదు చేసిన ప్రార్థనకు దేవుడు మేఘములను వచ్చి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కోపించగా పర్వతములన్నీ కూడా వణికిపోయి అంట దావీదు విషయమే. దావీదు కొరకు ఆయన కోపంగా ఆ శత్రువులందరినీ కూడా నాశనం చేయడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా, నీ ప్రార్థన జీవితంలో ఒకవేళ నీకు సరి అయిన జవాబు రాని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్న ఒక మాట, నీ కోసం కూడా ఈ రాత్రి ఆయన ఈ భూమి మీదకి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు సరి అయిన ప్రార్థన జీవితంలోనికి రావాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకొక వచనం దానికి వెళ్తాను. 18-19 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఆపత్కాలం ముందు వారు నా మీదికి
యెహోవా నన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఈ రాత్రి నీ పరిస్థితి ఎలాంటిదైనను కూడా దేవుడు నిన్ను కూడా నీ ఆపత్కాలం మంది నిన్ను ఆదుకొనును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా ఏం చేశాడంటే దావీదు ప్రార్థన అంగీకరించి ఈ భూమి మీదకి ఆయన మేఘములను వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఆపత్కాలం మందు దావీదు ఉండగా అతనిని ఆదుకున్నాడంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదంట, అతని యొక్క జీవితంలో విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. హల్లెలూయా. అంటే ఎక్కడున్నాడు? ఇప్పుడు వరకు దావీదు జీవితంలో ఇరుకున పడిపోయిన పరిస్థితి ఉన్నాడు, మరణము వెంటాడుతున్నది, ఇరుకున పడిపోయిన పరిస్థితిలో ఉండగా ఎక్కడ అడుగు వేయడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితిలో దావీదు జీవితం కొనసాగింపబడుతుండగా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు మేఘముల నుంచి భూమి మీదకి వచ్చాడు. ఆపత్కాలం మందు ఆ పరిస్థితిలో ఉన్న దావీదుని బయటికి తీసుకొచ్చి ఆదుకున్న తర్వాత ఇరుకున పడిపోయిన దావీదు జీవితాన్ని దేవుడు విశాలమైన స్థలంలోనికి నడిపించాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో కూడా అయ్యో నా జీవితం ఇరుకున పడిపోయినది, నా జీవితంలో నాకు సహాయం లేదు, నాకంటూ అడుగు వేయడానికి కూడా సహాయం లేదు, వెనక వేయాలన్నా ముందుకు వేయాలన్నా అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నానే అనేటువంటి ఆలోచన కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో కూడా ఆయన నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితంలో కూడా ఆయన ఈ రాత్రి నేను విశాల స్థలంలోనికి తోడుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థలంలోనికి నువ్వు రావాలంటే ప్రభు మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా విను. హల్లెలూయా. ఇంకొక చోటకి వెళ్దాము. దావీదు ఆ వ్యక్తి జీవితంలో ఏ విధముగా పడుతున్న బాధల్లో దేవుడు ఆ వ్యక్తిని విడిపించడం మాట్లాడుతూ ఉన్నాడు. 31వ కీర్తన 6, 7, 8 వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. చూడండి, నేను చదువుతున్నాను. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. సో దావీదు యొక్క జీవితం దేవుడు ఎలా చూస్తున్నాడంట? దృష్టించి ఉన్నాడంట. ఆయన కనులారా చూస్తున్నట్లు దావీదు చూస్తున్నాడు. ఇక్కడ దావీదు మాట్లాడుకున్నాడు, అయ్యా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను కనుక నీవు నా బాధలన్నింటిని కూడా నీవు చూస్తున్నావు, నువ్వు కనులారా చూస్తున్నావు. అంత మాత్రమే కాదు, నా ప్రాణ బాధలను అంటే నా జీవితంలోనికి ప్రాణహాని కలిగే బాధలన్నింటిని కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే నా జీవితంలోనికి రాకుండా నువ్వు కనిపెట్టి ఉన్నావు, కనిపెట్టి ఉన్నావు. దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా నీ ప్రాణ బాధలన్నింటిని కూడా కనిపెడుతూ ఉన్నాడు. అందుకని నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు. ఈ రాత్రి నీ బాధలన్నింటిని కూడా ఆయన దృష్టించి ఉన్నాడు. అందుకని ఆ బాధలన్నింటి నుంచి కూడా ఇంకా కూడా నీకు ఆయుష్ అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క పరిస్థితిలో ఆ వ్యక్తి జీవితంలో ఎంత భయంకరమైన బాధలు ఉండగా ఆ బాధలను దేవుడు దృష్టించి చూస్తా ఉన్నాడంట, కనిపెడుతూ ఉన్నాడంట. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదును. ఇలాంటి సమయంలోనే మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన ఏమిటంటే ఆ బాధలలో ఆ కష్టములలో దేవుడు మనలను కనికరిస్తుండగా ఆ కృపను బట్టి మనం సంతోషించే వారముగా ఉండాలి రాత్రి. హల్లెలూయా. ఈ రాత్రి జీవితంలో అయ్యో నా పరిస్థితి అంతా కూడా ఇరుకున పడిన సమయంలో నా జీవితం కొనసాగింపబడుతుందని అనుకుంటున్నావా? అయితే నో వరీ, దేవుడు ఈ దినమును కూడా ఆయన నీకు అనుగ్రహించిన జీవితమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు అర్పించు. ఆయన నీకు అనుగ్రహించిన కృపను బట్టి సంతోషించు, ఆనందభరితుడిగా సంతోషించు. ఎందుకో తెలుసా? నీకు కలిగిన శత్రువులందరిలో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. అంత మాత్రమే కాదు, విశాల స్థలమున నీ పాదములను ఆయన నిలబెడతాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో బాధలన్నిటిని దేవుడు చూసి కనిపెట్టిన తర్వాత ఆ శత్రువులు ఎవ్వరికి కూడా దావీదును అప్పగించలేదంట. విశాల స్థలమున నా పాదములను నిలబెట్టితివి అంటున్నాడు. ఇక్కడ విశాల స్థలమున ఎందుకు ఒక మాట చదువుకోవచ్చు. అక్కడ సౌలు రాజు అతన్ని చంపడానికి బయలుదేరినప్పుడు కూడా అక్కడ ఏమనంటే, అయ్యా నువ్వు నన్ను ఆపత్కాలమందు నన్ను ఆదుకుని విశాల స్థలమునకు నన్ను తోడుకుని వచ్చి ఉన్నావు. ఇక్కడ మరి ఒకసారి ఏమన్నాడంటే, మరి ఒకసారి శత్రువులు తరుగుతుంటే 31వ అధ్యాయం దగ్గర మరలా మాట్లాడుతున్నాడు, అయ్యా నా శత్రువులు నన్ను పట్టుకోకుండా నన్ను కాపాడేవయ్యా, నా బాధలన్నింటిని కూడా చూస్తా ఉన్నావయ్యా, నా ప్రాణ బాధలన్నింటిని కూడా కనిపెట్టి చూస్తున్నావు. అంత మాత్రమే కాదు, విశాల స్థలమున నా పాదములు నిలబెట్టి ఉన్నావు. హల్లెలూయా. ఈ రాత్రి నీ పాదములను కూడా దేవుడు విశాల
సిద్ధముగా ఉన్నాడు. నీ బాధలన్నిటిని కూడా ఆయన కనిపెడుతూ ఉన్నాడు. నో వరీ, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నో వరీ, దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నో వరీ, దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను విడిపించడానికి, నీకు సహాయం చేయడానికి ఆయన ఎల్లవేళలా నీకు సమీపముగానే ఉన్నాడు. అయితే నీవు ఎక్కడ ఉన్నావు ఈ రాత్రి? దేవుడు నేను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ మరి ఒక వచనం దగ్గరికి వెళ్దాము. 118వ అధ్యాయము కీర్తన గ్రంథము 5-6 వచనములు. 118వ అధ్యాయము 5-6 వచనం నేను చదువుతున్న, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, పైన చదువుకొస్తున్న 4వ వచనం నుంచి, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తుల వారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాను మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో రాను రాను ఆ వ్యక్తి జీవితంలో ఏ విధంగా మార్చబడినో తెలుసా? ఇంతకు ముందులో 2 వచనాలు చదివినప్పుడు అతని జీవితము ప్రాణ భయములతో, మరణం యొక్క బాధలతో భయపడుతూ పారిపోతూ ఉన్నాడు. మనుషుని యొక్క భయం చేత పారిపోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో దేవునితో సహవాసం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నో, ఇక మీద నేను భయపడడానికి వీలు లేదు, నరులు నాకేం చేస్తారు? నేను మొర్ర పెడుతుంటే నా దేవుడు విశాల స్థలమునందుండి నాకు ఉత్తరం ఇస్తున్నాడు. కాబట్టి దేవుడే నా పక్షం ఉండగా నేనెందుకు భయపడలేక? ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు నీవు ఇరుకునందుండిన పరిస్థితిలో ఉండి నీవు దేవునికి మొరపెడుతూ ఉన్నావా? అయితే ఈ రాత్రి నీవు ధైర్యం తెచ్చుకో. ఆయన విశాల స్థలమునందుండి నీకు ఉత్తరం ఇస్తున్నాడు. యెహోవాయే నీ పక్షము నిలబడి ఉన్నాడు. దేవుడే నీ పక్షమునున్నాడు కనుక నీవు భయపడనవసరం లేదు. దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. ఏ వ్యాధికి నువ్వు భయపడనవసరం లేదు. ఏ కష్టానికి నువ్వు భయపడనవసరం లేదు. ఏ అప్పులకి నువ్వు భయపడనవసరం లేదు. ఏ పాపమునకు నువ్వు భయపడనవసరం లేదు. దేనికి నువ్వు భయపడకు. యెహోవాయే నీ పక్షముని రాత్రి నిలబడుచున్నాడు. యెహోవాయే నిన్ను విడిపించడానికి సిద్ధముకున్నాడు కనుక నీవు భయపడకము. నరుల ద్వారా ఒకవేళ చంపబడే పరిస్థితిలో ఒకవేళ ఉండినట్లయితే నరులకు కూడా నీవు భయపడనవసరం లేదు. నరులను కూడా ఆ దేవుడే సృష్టించున్నాడు. నరుల నుండి, ఆ శత్రువుల నుండి కూడా దేవుడే నేను విడిపించడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి ఈ యొక్క చిన్న వాక్యము నీ జీవితంలో, నీ హృదయంలో భద్రపరచుకో. నీ ప్రార్థన జీవితంలో ఒకవేళ ఈ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగింపబడుతున్నప్పటికీ కూడా నీవు ఇరుకున ఉండి ప్రార్థన చేస్తున్నావా? అయితే నీ జీవితంలో విశాలతలోనికి ఈ రాత్రి ప్రభు నడిపించును గాక. ఆమేన్. ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో నీకు ప్రార్థన చేయడానికి అవకాశం లేని శ్రమలే నీ జీవితంలో ఏర్పాటు చేస్తున్నాయా? అయితే నో వరీ, దేవుడు ఆపత్కాలమందు ఈ రాత్రి నిన్ను విడిపించును గాక. దేవుడు ఆ ఆపత్కాలమైన, ఆ భయంకరమైన ఆ జీవితంలో నుంచి దేవుడే నిన్ను ఆదుకొనును గాక. నేను ఈ రాత్రి విశాల స్థలములకు ఆయనే నిన్ను నడిపించును గాక. విశాల స్థలములో నీ పాదములను ఆయనే నిలబెట్టును గాక. నీ శత్రువులందరినీ ఆయనే నశింపచేయును గాక. నీ శత్రువుల యొక్క బాణములన్నిటి నుంచి కూడా ఆయనే నేను తప్పించును గాక. అయితే నీ ఒకటే పని చేయి. దేవుడు నీకు అనుగ్రహించిన కృపను ఆధారం చేసుకుని సంతోషించి దేవుడిని స్తుతించు. దేవుడిని కనుక నీవు స్తుతించగలిగినట్లయితే, దేవుని కృపను కనుక నీవు ఆధారం చేసుకుని కనుక నీవు జీవితం కనుక ముందుకు కొనసాగించినట్లయితే, ఆ కష్టములైన, ఆ నష్టములైన, ఆ ఇబ్బందులైన, ఎలాంటి పరిస్థితి అయినా నీ జీవితంలో దేవునికి మాత్రమే అవకాశం ఇచ్చి, దేవుని మాత్రమే నువ్వు ఆధారం చేసుకుని నీ శ్రమలో కనుక నీవు ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రార్థన నీ జీవితంలోనికి విశాలతగా ఈ రాత్రి మార్చబడుచున్నది. హల్లెలూయా. చిన్న ప్రార్థన